హుజూరాబాద్ రాజకీయాల్లో మరోసారి ఉప ఎన్నికల చర్చ మొదలైందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం అసెంబ్లీలో తీవ్ర వివాదానికి దారితీయటంతో అతని సభ్యత్వంపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసినట్టు సమాచారం వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా వ్యవహరించారని అధికార పక్షం తీవ్రంగా మండిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎథిక్స్ కమిటీ కఠిన నిర్ణయం తీసుకుంటే హుజూరాబాద్లో మరోసారి ఉప ఎన్నికలు తప్పవా? అధికార పక్షంలో రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ప్రతీక. కానీ ఇక్కడ ఆ క్షణం జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయ తుపానుగా మారింది. సీనియర్ లీడర్, అనుభవజ్ఞులైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. ఇది ఒక సాధారణ ప్రక్రియలా కనిపించినా లోపల మాత్రం మరో లెక్క నడుస్తుందనే చర్చ జరుగుతోందట. సస్పెన్షన్ మాత్రమే కాదు, ఇంకా పెద్ద నిర్ణయం కూడా ఉండొచ్చని టాక్ నడుస్తోంది. కౌశిక్ రెడ్డి సభ్యత్వం ప్రమాదంలో ఉందా? అసెంబ్లీ కారిడార్లలో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవేనట. ఒకవేళ సభ్యత్వం రద్దయితే హుజూరాబాద్కు ఉప ఎన్నిక తప్పదు. మరోవైపు రాజకీయ సమీకరణలు కూడా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఎథిక్స్ కమిటీ మీదే. నివేదికలో ఏముంటుంది, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో జరిగిన తాజా ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాలకు క్యారఫ్ అడ్రస్ గా మారారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి పట్ల అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలతో అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసినట్టు సమాచారం రావడంతో పొలిటికల్ హిట్ మొదలైంది. ఇది సాధారణ రాజకీయ వ్యవహారంగా కాకుండా శాసన వ్యవస్థ గౌరవానికి సంబంధించిన అంశంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికగా భావిస్తారు. అలాంటి వేదికపై సభ్యుల ప్రవర్తన కూడా అదే స్థాయిలో ఉండాలనే అభిప్రాయం అధికార పక్షం నుంచి వినిపిస్తోంది. గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పలుమార్లు వివాదాస్పదంగా మారిందని, ఈసారి మాత్రం స్పష్టమైన సందేశం ఇవ్వాలని అధికార కాంగ్రెస్ పక్షం భావిస్తున్నట్టు సమాచారం. శాసనసభలో పలువురు సభ్యులు, మంత్రులు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని తప్పుపడుతూ కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పరిస్థితి ఎంత సీరియస్ గా మారిందో అర్థమైపోతుంది. సభ్యుడి గౌరవాన్ని కాపాడాలంటే ఇలాంటి సంఘటనల్ని ఉపేక్షించకూడదనే అభిప్రాయాన్ని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సాక్షాత్తు సభలోనే వెల్లడించారు. అందుకే ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ పరిశీలనకు అప్పగించడం రాజకీయంగా కూడా కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఎథిక్స్ కమిటీ సాధారణంగా సభ్యుల ప్రవర్తనపై నివేదిక ఇచ్చే కమిటీ. ఈ కమిటీ విచారణ తర్వాత చేసే సిఫార్సుల ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే సాక్షాత్తు అసెంబ్లీలోనే మంత్రులు, కొందరు సభ్యులు ఏకంగా పాడి కౌశిక్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన వ్యవహారం అత్యంత దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ లాగానే కడియం శ్రీహరి రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నేత అని, కేసీఆర్ కు సమానమైన నాయకుడని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించే అవకాశాలు ఉన్నాయని అధికార పక్షంలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లో కూడా ఈ వ్యవహారం అంతర్గత చర్చకు దారితీస్తున్నట్టు సమాచారం. కొందరు నేతలు పాడి వ్యవహారాన్ని లోపల తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి తరచూ అత్యుత్సాహంగా స్పందించడం వల్ల పార్టీకి అనవసర వివాదాలు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు సమాచారం. అయితే అధికార పక్షం మాత్రం ఈ అంశాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తోందని బీఆర్ఎస్ వర్గాలు వాదించే అవకాశం ఉంది. ఇక ఎథిక్స్ కమిటీ కఠినంగా వ్యవహరిస్తే హుజూరాబాద్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. సభ్యత్వం రద్దయితే రాజ్యాంగ ప్రకారం ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. అలా జరిగితే హుజూరాబాద్ మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్ అవుతుంది. అయితే కమిటీ నివేదిక, స్పీకర్ నిర్ణయం ఇవే ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అంశంపైన కూడా సీరియస్ గా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార పక్షం అంటోంది. కౌశిక్ పైన కఠిన చర్యలు తీసుకుంటేనే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి అంశాలు పునరావృతం కావని అధికార పక్షం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరి ఎథిక్స్ కమిటీ స్పీకర్ కి ఎలాంటి నివేదిక ఇస్తుందో, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.